అండ్ అందరికీ నేను మీ స్వరూప. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి వెళ్ళాము. టైటిల్ చూసే ఉంటారు మీరు. 20 years తర్వాత మేము తిరుపతి వెళ్ళాము. నాకు తెలిసి 20 years ప్లస్ తర్వాతే అనుకుంటా. నేను చాలా చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు వెళ్ళారంట మా మమ్మీ వాళ్ళు. సో మళ్ళీ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి పుట్టెంటుకలు తీయించడానికి వెళ్ళాము. ఇంత పెద్ద పిల్లలకు ఇప్పుడు పుట్టెంటుకలు తీయించడం ఏంటి అని అనుకోవచ్చు. కాకపోతే అన్నకు అదర్ స్టేట్ లో జాబ్ ఇంకా వర్క్ లో బిజీ ఉండి లీవ్స్ దొరకక కొంచెం డిలే అయిపోయింది. తెలంగాణకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఆ హ్యాపీ మూమెంట్ లో మేము గుండు కొట్టించుకోవాలి అన్నారు. సరే వెళ్దామని అందరం కలిసి తిరుపతి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మేము తిరుపతి వెళ్తున్నాం కదా. సో మన ఇంటి దగ్గర పెద్దమ్మలు, నాయనమ్మలు, పిన్నిలు, వదినలు ఉంటే వాళ్ళు ఇలా వాటర్తో కాళ్ళు కడిగేసి దండం పెట్టుకుంటారు. మా అన్న దగ్గర కనిపిస్తున్న బ్యాగ్ ఉంది కదా, దాన్నే జోలి అంటారు. అందులోనే ఆ దేవుడికి సమర్పించే కానుకలన్నీ ఆ బ్యాగ్లో వేస్తారు. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే తిరుపతి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, వెళ్తున్న వాళ్ళనే దేవుని లెక్క భావించి ఇక్కడ కాళ్ళు కడిగితే ఆ స్వామివారి పాదాలను కడిగినట్టు, బ్యాగ్ లో డబ్బులు వేస్తే ఆ ఉండిలో కానుకలు వేసినట్టు భావించి ఆ ప్రాసెస్ ని చేస్తారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకొని మేము స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. కొంచెం సేపు కూర్చున్నాం, అంతలోనే ట్రైన్ అయితే వచ్చేసింది. స్లీపర్స్ బుక్ చేసుకున్నాం. ఫ్రీగా ఉండే ట్రైన్ అండ్ కంపార్ట్మెంట్ కూడా చాలా ఫ్రీగా ఉండే, అంత రష్ లేకుండే. మార్నింగ్ ట్రైన్ కాబట్టి టిఫిన్ చేసే అంత టైం లేకుంటే ఇంటి దగ్గర, అందుకే మమ్మీ మార్నింగ్ టిఫిన్కి పులిహోర అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ కర్రీ తీసుకొచ్చింది. లాంగ్ జర్నీ కదా, ఫ్రూట్స్, బిస్కెట్స్ బోర్ కొట్టకుండా ఉండడానికి మమ్మీ ముందు రోజే అరిసెలు చేసింది. అవన్నీ మధ్యలో బోర్ కొట్టకుండా తినకుండా వెళ్ళాము. అండ్ కమింగ్ టు దిస్ గర్ల్, షీఈ్ కృతిక, గ్రాండ్ డాటర్ ఆఫ్ వీరన్న, శకుంతల దేవి అనొచ్చు. దేనికి కాంప్రమైజ్ అవ్వదు. మోస్ట్లీ తన వర్క్ తనే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తుంది. మనం మిడిల్లో పోతే ఇక అయిపోతుంది, కథం కాంగ్రెస్ అయినట్టే. మంచిగా తినేసి వచ్చి నా విండో సీట్ని ఆక్యుపై చేసి ఎంత మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఈ లొకేషన్ వచ్చేసి ఖమ్మం క్రాస్ అయిన తర్వాత వ్యూ మస్తు ఉండే, అన్ని కొండలే. ఇలా ఉంటే ట్రైన్ జర్నీ మస్తు ఉంటుంది కదా. హీఈస్ మిస్టర్ కేయాన్. మా డాడీ గుండెకాయ వీడు అండ్ వెరీ జెంటిల్ మ్యాన్. వీడెంత జెంటిల్ మ్యాన్ మీరే చూడండి. అర్థమైందా? నాకు అర్థం కాలేదు. ఏం చెప్పినా ఎండ్రా అది ఏమైతుంది? తప్పు. ఏమన్నావు? ఏ బిస్కెట్ అది? ఏం బిస్కెట్? కేక్ బిస్కెట్. డార్క్ ఫ్యాంటసీ. ఏమంటే చెప్ప. ఇక్కడ మల్టీ టాలెంటెడ్ గర్ల్ చూడండి. ఇక్కడ కొంచెం నా వాయిస్తో అడ్జస్ట్ అయిపోయింది, ఎందుకంటే ఈ సీజన్కి ఆ వెదర్కి బాగా కోల్డ్ అయింది. అండ్ అన్నేమో పోలీసు, చెల్లెలేమో డాక్టర్. అన్నేమో బెడిలు వేస్తా అని, చెల్లెలేమో ఇంజక్షన్ వేస్తానని ఒకటే అల్లరి. ఇద్దరు డమాల్ డిమేల్ ఇష్యూ అనుకున్నారు. కొంచెం సేపు ఫైటింగ్ కంప్లీట్ చేసేసుకొని వచ్చి మమ్మీ దగ్గర పడుకున్నారు వాడు. వీళ్ళ ఆటలు పాటలు ఫైటింగ్లతో జర్నీ మొత్తం వీళ్ళతోనే సరిపోయింది. మార్నింగ్ 10కి ఎక్కితే మేము నైట్ 10కి దిగినాం తిరుపతిలో.
డే జర్నీ మొత్తం కొంచెం సేపు పడుకొని కొంచెం సేపు పిల్లలతో ఆడుకొని తర్వాత వాళ్ళు ఫోన్తో చాలా బిజీ అయిపోయారు. ఇక కొంచెం సేపు ముచ్చట పెట్టేసరికి 10కి తిరుపతి అయితే మేము రీచ్ అయిపోయాము. అక్కడ దిగేసిన తర్వాత తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం ట్రైన్లోనే అయిపోయింది, డిన్నర్కి లేకుండే. అందుకే స్టేషన్ పక్కనే ఉన్న విష్ణు నిలయంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడే కొంచెం సేపు ఫ్రెష్ అయిపోయి నైట్కి డిన్నర్ అయితే చేసాము అక్కడే. అండ్ కొంచెం సేపు నేను మా కేయాన్స్ ఆడుకున్నాము. ఇక్కడ టిఫిన్ బాగుండే. అండ్ విష్ణు నిలయం అనేది తిరుమలకు వచ్చే భక్తులకు ఒక ఫ్రీ అకామిడేషన్ లాంటిది. ఫుడ్ మాత్రం ఫ్రీ కాదు, బిల్ పే చేయాలి. అండ్ నైట్ 2 o'clockకి ఫ్రీ దర్శనానికి టికెట్ అక్కడే ఇస్తారంటే మేము అక్కడే స్టే చేసాము. బట్ పెద్ద లైన్, ఫుల్ రష్ ఉండే. ఎట్టో అట్ట చేసి అయితే మాకు ఫ్రీ దర్శనానికి టికెట్స్ దొరికినాయి. టికెట్ తీసుకొని ఒక జీబు మాట్లాడేసుకొని మేము కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. మేము స్టార్ట్ అవ్వడంతోనే అక్కడ వర్షం అనేది స్టార్ట్ అయ్యింది, కొంచెం చినుకులు. టికెట్స్ తీసుకొని కొండపైకి స్టార్ట్ అవ్వడమే. మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఈ తిరుమల గేట్వే క్రాస్ అవ్వగానే మనకు లగేజ్ చెకింగ్ అనేది ఉండే. సో మళ్ళీ జీప్ దిగేసి అందరం లగేజ్ చెకింగ్ కోసం అక్కడికి వెళ్ళాము. కొండపైకి వచ్చిన తర్వాత ఒక రూమ్ తీసుకున్నాము. కొండపైన ఇంకా ఫుల్ రెయిన్ ఉండే. అండ్ ఈ వింటర్ సీజన్కి ఫుల్ చలిగా కూడా ఉండే. అక్కడ రూమ్స్ కావాలి అంటే ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. ప్రతి చోట ఆధార్ కార్డ్ని అడుగుతున్నారు. తర్వాత పిల్లలు వదిన డాడీ గుండు చేపించుకున్నారు. సో గుండు చేపించుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాం. కొంచెం సేపు పిల్లలు గుండు ఉందని ఫుల్ ఏడ్చారు. మా కృతిక అయితే ఇంకా ఘోరంగా ఏడ్చింది. బట్ కేయాన్స్ మంచిగా తీయించుకున్నాడు. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఒకరి గుండు ఒకరు చూసుకొని ఫుల్ నవ్వుకున్నాం. తీపించుకున్నప్పుడు ఫుల్ ఏడ్చింది పిల్ల. తర్వాత తన గుండు చూసి తనే ఫుల్గా నవ్వుతుండే. కేయాన్స్ ఏమో నాకు గుండొద్దు, స్కూల్లో అందరు నవ్వుతారని వాడదొక బాధ. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము దర్శనానికి 12కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 6:30కి అట్లా మాకు దర్శనం అయ్యింది. సో పిల్లలు ఆ వర్షానికి చలికి తట్టుకోలేక బాగా ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ ఎలాంటి ప్లేసెస్కి ఏమి వెళ్ళకుండా దర్శనం అవ్వగానే మేము మళ్ళీ కిందకైతే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 6కి రిటర్న్ ట్రైన్ ఉండే, అది ఎక్కేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇదే కృష్ణా రివరు, విజయవాడ దగ్గర. తిరుపతికి వెళ్ళేటప్పుడు నేను కృష్ణా రివర్ని చూడలేదు, పైన పడుకొని ఉండే. సో రిటర్న్ వచ్చినప్పుడు కూడా పడుకొనే ఉండే. సో అన్నయ్య వచ్చి కృష్ణా రివర్ని చూస్తా అన్నావు కదా, ఇదే కృష్ణా రివర్ అని లేపేసరికి సగం రివర్ వెళ్ళిపోయింది. నేను వీడియో సరిగ్గా తీయలేదు. వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు బాగా టైర్డ్ అయిపోయాం అందరికీ హెడేక్ అలా. సో ఇక్కడ మా అన్నయ్యకి హెడేక్ వస్తుందంటే కృతిక మసాజ్ చేస్తుంది, నేనే డాక్టర్ అని ఇంజెక్షన్ చేస్తుంది. ఫాదర్ అండ్ డాటర్ బాండ్ అనేది సచ్ ఏ బ్యూటిఫుల్ బాండ్ కదా. మేము ఈవినింగ్ కల్లా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. మా జర్నీ మొత్తం మేము కొండ ఎక్కేటప్పుడు కూడా నైటే, దిగేటప్పుడు కూడా నైటే. మేము కొండ వ్యూ ఏం చూడలేదు. సో మీరు ఎప్పుడైనా వెళ్తే డే టైంలో వెళ్ళండి, అప్పుడే చూడడానికి బాగుంటుంది కొండ వ్యూ. ఇది నెక్స్ట్ డే మా ఇంటి దగ్గర ప్రాసెస్ అన్నమాట. అంటే మేము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా చేయడం మా ఆచారము. ఈ ప్రాసెస్ని ఏమంటారో నాకు తెలియదు, నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంటి ముందు ఇలా చేయాలి. సో 5 గాడ్స్కి ఇలా 5 పొయ్యిలు చేసి దాని మీదనే కుక్ చేసి వాళ్ళకు ఫస్ట్ నైవేద్యం పెట్టిన తర్వాత రిమైనింగ్ అందరం తినాలి. ఇదే ప్రాసెస్. సో ఆ కట్టెల పొయ్యి మీదనే అన్ని కుక్ చేయాలి వితౌట్ సాల్ట్తో. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మమ్మీ అన్న చురుము చేస్తున్నారు. ఇదొక ప్రసాదం. రైస్ ఫ్లవర్తో చేసిన రొట్టెలు అండ్ జాంగ్రీ ఈ 2 మిక్స్ చేసి అండ్ నెయ్యి ఈ 3 మిక్స్ చేసి లడ్డులాగా చుట్టి ఇస్తారు. ఇది పెద్ద ప్రాసెస్ అనుకోవాలి, చాలాసేపు పట్టింది ఇలా చేయడానికి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దేవుణ్ణి మొక్కేసి తర్వాత మన రిలేటివ్స్కి, మనకు తెలిసిన వాళ్ళకి అన్నం అనేది పెట్టాలన్నమాట. సో వాళ్ళ కోసం నేను ఇక్కడ వంకాయ కర్రీ అనేది చేస్తున్నాను. ఇక్కడ 5 దేవతలు మొక్కుతారని అన్నా కదా. ఒకటి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, హతిరామ్ బాబా, ఇంకా మా తుల్జా భవాని అండ్ మా నాయనమ్మ. ఈ 5 దేవతల్ని ఇలా రైస్ కుక్ చేసి అండ్ చేసిన ప్రసాదాన్ని వాళ్ళకు సమర్పిస్తారన్నమాట. ఏ దేవునికి ఆ ప్లేట్ సపరేట్గా పెట్టేసి అందులో రైస్ కొంచెము, ఇంకా పెసరపప్పు అండ్ నెయ్యి.
సో ఫస్ట్ మా అన్నయ్య షుగర్ వేసిన తర్వాత మా డాడీ రైస్ పప్పు మిక్స్ చేసి ఇలా సమర్పిస్తున్నారు. ఐ థింక్ ఇది హోమంలా ఉంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి దేవుణ్ణి అయితే మొక్కేసాము. ఆఫ్టర్ ఉన్న ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాము. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఆఫ్టర్నూన్కి భోజనం అయితే చేసేసాము. ఫైనల్గా సక్సెస్ఫుల్గా మా తిరుపతి ట్రిప్ని అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ ఎలాంటి ఫొటోస్ వీడియోస్కి అయితే ఛాన్స్ లేకుండా జస్ట్ ఈ 2 పిక్స్ మాత్రమే దిగాము. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. స్టే హెల్దీ, స్టే సేఫ్.